సూటిగా అడుగుతా ఉన్నాం. ఏదైతే అత్యంత రహస్యంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసే కార్యక్రమాన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారని అడుగుతా ఉన్నాం. అందులో ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉన్నాడో వారికి నవీన్ అనే వ్యక్తి అతనికి ఏ విధంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నాం. నవీన్ అనే వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ వస్తే అతను ఎందుకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పిలిచలేదు, ఎందుకు డేటా డిలీట్ చేశారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మీరు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 2% రిజర్వేషన్ అని చెప్పారు, తర్వాత మీరు అమలు చేసేటప్పుడు దాన్ని 3% ఎందుకు అమలు చేశారని చెప్పి చెప్తా ఉన్నాం. ఏదైతే 4 మరియు 47 జీవో తీసుకొచ్చారో అది తీసుకొచ్చినప్పుడు వారికి సంబంధించిన వ్యక్తులకి దాంట్లో ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు మార్చాల్సి వచ్చింది 56 జీవో నంబర్గా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మీకు సంబంధించినటువంటి ఎవరైతే బాలకృష్ణ ఉన్నారో వాళ్ళ అల్లుడికి సంబంధించి ఒక స్పోర్ట్స్ని తీసుకొచ్చి, అదేవిధంగా రవికుమార్ అనే ఒక ఎమ్మెల్యేకి వాళ్ళిద్దరికి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లోనే ఎంప్లాయీస్కి చాలా మంది కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తుంటే దానికి సమాధానం చెప్పుకోకుండా ఈ ప్రభుత్వం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అదేవిధంగా విద్యార్థుల పట్ల ఫైట్ చేస్తా ఉంటే వాళ్ళకి సంబంధించిన శిబిరాలపై ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరైతే టీడీపీ నాయకులారో వాళ్ళందరూ కూడా దాడి చేస్తూ ఉన్నారు. మనం చూసాం విజయవాడలో ఏ విధంగా దాడి జరిగిందనేది కూడా. అంతేకాకుండా అనంతపురంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు మొన్నటి రోజున యువతకి అదేవిధంగా విద్యార్థులు మనోభావాలు విదే విధంగా ఆ రోజున మాట్లాడిన తీరు చూస్తూ ఉన్నాం. యూత్ను పట్టుకొని రౌడీ షీటర్లను మాడుతూ ఉన్నాడు, విద్యార్థులను పట్టుకొని గంజాయి తాగుతూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తులు స్టేజ్ మీద కూర్చున్నారని చెప్తా ఉన్నారు. అతను ఒకటే అడుగుతా ఉన్నాం సూటిగా, నీ మాదిరి హత్య కేసులో ముద్దారు అక్కడ ఎవరు లేరు, నీ మాదిరి ఎవరైతే కబ్జా చేశారో అట్లాంటి వ్యక్తులు అక్కడ ఎవరు లేరు. అందరూ కూడా యువత పట్ల విద్యార్థుల పట్ల వారికి న్యాయం జరగాలని చెప్పి ఫైట్ చేసే